పెరియార్ బ్యాచ్ ఒకటి ఉంది, అవును, తమిళనాడు. కూతుర్ని పెళ్లి చేసుకునే బ్యాచ్. సో మనం పెంచే మొక్క ఫ్రూట్ కాసింది తింటే తప్పేటి అన్నాడు ఆయన, నేను అలా. సరే విషయం ఏంటంటే అంటే ఆయన కూడా అలా చేశాడు కూడా, అలా దగ్గరగా కూడా ఉండి స్వయంగా పెరియార్ కూడా అంత మహానుభావుడే. అని ఇప్పుడు ఒక ఆవిడని పెంచాడండి. ఇప్పుడు కోట శ్రీనివాసరావు బ్రహ్మానంద్ ఏదో సినిమా ఉంది, పేరు జలద నాకు. నరేష్ ఆ సినిమాలో ఈ కోట శ్రీనివాసరావుకి పిల్లని ఎవరో, అందుకని ఎవరో పిల్లని తెచ్చి పెంచుకుంటాడు. పెంచుకుని ఆ పిల్లని తనే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. మొత్తానికి ఈ పిల్ల హీరోని ప్రేమిస్తుంది, మొత్తానికి తప్పించుకుంటుంది. విషయం ఏంటంటే సేమ్ అది సినిమాలో అవ్వలేదు, కానీ పెరియారు అలా పెంచి పెళ్లి చేసుకున్నాడు. అతని మొక్క అతని ఇష్టం అన్నట్టుగా అది చేశాడు. అది వేరే కథ. విషయం ఏంటంటే ఈ పెరియారు ఫాలోయర్స్ కొందరు జంజాల పౌర్ణమి జరుగుద్ది, తెలుసు కదా, మన మన రాఖీ పౌర్ణమి టైం, అదే జంజాల పౌర్ణమి అంట, చాలా పేర్లు ఉంటాయి అప్పుడు ఆ సందర్భంలో. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పంది బొమ్మకి జంజం వేసి, పంది బొమ్మకి మేము జంజం వేసామని వెటకారం చేశారు. ఇది ఎవరో పెద్ద స్వాముల దగ్గరికి తీసుకెళ్ళి మైకి పెట్టారు, దీని గురించి మీరు ఏమంటారు అని. అంటే వారు అన్నారు, ఎక్కడైనా తండ్రి తన పిల్లవాడికి ఉపనయనం చేస్తాడు, అది సాంప్రదాయం అని చెప్పారు. అంతే, ఇంకేం అనలేదు. ఎందుకంటే దాని మీద ఆ బురద మీద రాయేస్తే మాకు కూడా అనవసరం అన్నట్లుగా ఆయన తేల్చి చెప్పేశారు. అది పరిస్థితి అనమాట. కాబట్టి ఇవన్నీ అటువంటి బ్యాచ్.